ఇప్పుడు బీఆర్ఎస్ తొక్కడానికి పెడుతోందేమో, ఇందులో పర్మిషన్ ఇచ్చిందేమో. మన చేతి మీద మట్టి ఉంటది కదా, ఎదురోడు భుజం మీద తుపాకి పెట్టుకుని కాల్చుకోవడం. అలా అయినా రెండు వైపుల నుంచి దెబ్బ పడుతున్నట్టే కదా బీఆర్ఎస్ కి, కాంగ్రెస్ నుంచి అటు బీజేపీ నుంచి కూడా. అది ఇప్పుడు ఇలా ఇంతకుముందు ఇల్లు కొట్టలేదేంది, బండి సంజయ్ తీసుకెళ్ళి అదేదో దిక్కుమాల కేసు, పేపర్లు లీకేజ్ కేసు అని చెప్పి అరెస్ట్ చేయలేదా? రేవంత్ రెడ్డిని పట్టుకెళ్ళి అరెస్ట్ చేయలేదా? ఆ ప్రతీకార రాజకీయాలు మానుకుంటే అందరూ బెటర్, వాళ్ళు మానుకోపోతే వాళ్ళ కర్మ. ఫైనల్ గా ఈ వారం ఐబొమ్మ రవి అనే వ్యక్తి ఒక పెద్ద సంచలనం అయిపోయారు వాస్తవానికి జనరల్ గా. ఎందుకంటే ఓకే, అతనితో చాలా మంది లింక్ ఉన్నారని ఇప్పుడు అర్థం అవుతుంది, చాలా మంది ఎడిక్ట్ అయ్యారు. అది ఆయన చేసింది నేరమా కాదని ఒక ఎత్తు అయితే, ప్రజా మద్దతు ఆయనకు ఉన్నట్టుగానే కనిపిస్తోంది ఒక రకంగా. అది ఎంతవరకు కరెక్ట్ కూడా మనకు తెలియదు. సజ్జనార్ గారు, ఆయన చాలా సీనియర్ ఆఫీసర్, ఇంతకుముందు ఆయనకి ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అనే పేరుంది. కొండంత వెలకని పట్టారని అనుకోవాలా, లేదంటే సినిమా ఇండస్ట్రీకి ఏదో చెయ్యాలని చెప్పి ఐబొమ్మ రవిని తీసుకొచ్చారు? ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ఆ తీన్మార్ మల్లన్న లాంటి వాళ్ళ మాటలు చూస్తూ ఉంటే నేరుగా ఆయన డైరెక్ట్ గా ఏం చేసాం అన్నట్టుగా, ఇది అనవసరం అసలు అన్నట్టుగానే మాట్లాడుతున్నారు ప్రజా వ్యతిరేకం. అంటే వీళ్ళు ఊరికినే వాగుతుంటారు కానీ బేసిక్ గా అది క్రైమ్ చేయడం తప్పులేదు. కాకపోతే పబ్లిక్ లో ఫిల్మ్ ఇండస్ట్రీ మీద ఉన్న నెగిటివిటీ పోలీసులకు ఇబ్బంది అవుతుంది. అదే ఫిల్మ్ ఇండస్ట్రీ ఇప్పటికైనా వాళ్ళకు వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోకపోగా ఎదురుదాడి నాటకం ఎప్పటికైనా మానాలి. మేము ఎంతెంత ఖర్చు పెడతాం, ఎంత కష్టపడతామో తెలుసా అంటే, ఎవరి కోసం కష్టపడుతున్నా, నీ వ్యాపారం నువ్వు చేస్తున్నావు, మరి ప్రతి చిల్లర కొట్టోడు కష్టపడతాడు. అరే కూరగాయల బండి ఆవిడ రోజు పొద్దున్నే వెళ్ళి తెల్లారుజాము 4 గంటలు లేచి హోల్సేల్ మార్కెట్ దగ్గరికి వెళ్ళి కూరలు కొనుక్కొచ్చుకుని